హాయ్ అందరికీ ఎట్లున్నారు బాగున్నారా? నేను మీ గీతా పట్లల. వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతా పట్లల. నా పరిచయం వచ్చి నా పేరు గీత అండి. నేను మా హస్బెండ్ పేరు మధుకర్ రెడ్డి అనమాట. ఇంకా నాకు ఇద్దరు పిల్లలు. హౌస్ వైఫ్ని నేను. ఇంట్లోనే ఉంటాను, ఏం చేయను. అయితే మాది అమ్మగారు వచ్చి నిజామాబాద్, అత్తగారు వచ్చి సంగారెడ్డి. సో కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంటుంది. తెలంగాణలో జిల్లాకి ఒక యాస భాష అంటుంటారు కాబట్టి నాది కొంచెం అలాగనే ఉంటుంది. దయచేసి అందరూ ఏమనుకోకండి. నేను యూట్యూబ్లో వీడియోస్ తీయడానికి కారణం, ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కదా, అంటే నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి. నేను చుట్టాలతో మాట్లాడిన ఎక్కువగా వాళ్ళతో కాబట్టి, అలాగే చుట్టుపక్కల ఎవరు లేరు మా ఇంటి దగ్గర కాబట్టి యూట్యూబ్లో వీడియోస్ అందరు చేస్తున్నారు. నేను కూడా చేస్తే, అంటే ప్రాఫిట్ కోసం అయితే కాదులేండి, కొన్ని పరిచయాల కోసం అని చెప్పొచ్చు. ఇంకేంటంటే నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు కూడా ప్రీ టైమ్ బేబీసే అనమాట. 7 monthsలో డెలివరీ అయిపోయింది నాకు. ఎందుకంటే రీజన్ హై బీపీ వల్ల. ఏంటంటే ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కాబట్టి. ఇప్పుడైతే నేను వీడియోని బోల్ తోముకుంటూ నేను చెప్తున్నాను మీకు. అట్లానే ఇంకా నా దగ్గర, నేను మా అమ్మ దగ్గరే ఉంటాను. అత్త మామయ్య వాళ్ళు ఊళ్ళో ఉంటారు. ఇక్కడ మేము మా బావ వాళ్ళు కూడా అందరం ఇక్కడే ఉంటాము. కాకపోతే పోర్షన్స్ వేరనమాట, ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి, కానీ ఒక దగ్గరే ఉంటాము. చెప్పడానికి ఏం లేదు, నేనైతే డిగ్రీ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ అయితే ఇంట్లోనే ఉంటాను, ఏ వర్క్ చేయను. నాకంటూ వచ్చు, నేను బ్యూటీ కోర్స్ నేర్చుకున్నాను, చాక్లెట్ మేకింగ్ నేర్చుకున్నాను, కేక్ మేకింగ్ నేర్చుకున్నాను. కానీ ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు బయటకు వెళ్ళి పనిచేసే సిచ్యువేషన్ లేదు నాకు. ఎందుకంటే చిన్న పాపకి ఇంకా 9 monthsే కాబట్టి ఆఫ్టర్ 1 year చూడాలి, బయటకు వెళ్ళి పని చేయడానికి ట్రై చేయాలి. ఇదండి నా ఇంట్రడ్యూసింగ్. ఇంకేంటండి, అందరు బాగున్నారా? మేబీ అంటే నా వీడియోస్ నచ్చుకొని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనవసరంగా అయితే చేయకండి. నా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే స్కిప్ చేసేయండి నా వీడియోస్ని. ఎందుకంటే నేను అచ్చ తెలుగు తెలంగాణ యాసలో మాట్లాడతా కాబట్టి కొంతమందికి నా మాటలు అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. నా మార్నింగ్ రొటీన్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. పొద్దునే మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. అట్లనే మా బాబు వచ్చి, మా అమ్మ, మా బాబు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. మా అమ్మమ్మ వాళ్ళ అత్తయ్యకి కాలు విరిగింది, అందుకే చూడడానికి పోయినరు అన్నట్టు. ఎక్కడ అంటే పిట్లం దగ్గర వాళ్ళ ఊరు. అక్కడికి వెళ్ళినారు. మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ వస్తారు వాళ్ళు. ప్రజెంట్ అయితే నేను మా పాప ఇంట్లో ఉన్నాము. తను పడుకుంది, తనని కూడా చూపిస్తాను, అందరూ చూడండి. కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, ఎందుకంటే కొంచెం మాట తడబడవచ్చు. ఎందుకంటే యూట్యూబ్లో స్టార్టింగ్ స్టేజ్లోనే ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువ పరిచయాలు పెంచుకోవడం అనేది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి ఇది ఇప్పుడిప్పుడే నేను జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాను కదండి. కొన్ని విషయాలు నాకు తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకుండొచ్చు, కొన్ని తెలుసుకోవాల్సినవి కూడా ఉండొచ్చు. అట్లా అని చెప్పి అంటే తప్పుగా అయితే కామెంట్ చేయకండి, ప్లీజ్ ఏమనుకోకండి. ఇంకా ఇక్కడైతే బాసన తోమేసిన అన్నట్టు. తోమేసుడు అయిపోయిన తర్వాత అక్కడైతే పాపకు ఉగ్గు పెట్టిన, అది పొంగొస్తుందని చెప్పి సడన్గా చూసుకొని బంద్ చేసినాను. ఇంకా బౌల్ అయితేనండి నైట్ తిన్నవి కూడా అలాగే ఉండిపోయినాయి. బయట మాత్రం చలి ఘోరంగా పెడుతుంది కదా. మా ఇంటి చుట్టుపక్కల ఈ ఏరియాలో ఎక్కువగా ఇల్లు లేకపోవడం వల్ల కూడా పైన, అది మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాం కాబట్టి చల్లగాలి అనేది చాలా ఎక్కువ వస్తుంది. మార్నింగ్ టైంలో అయితే బయటికి రావడానికి అస్సలు వీలు కావట్లేదు. ఈ వీడియో చేసేప్పటికి టైం 10:30 అవుతుంది. అయినా కూడా స్వెటర్ వేసుకోవాల్సిన పరిస్థితి పట్టింది అన్నట్టు. కానీ అప్పట్లో వెనకటోళ్ళు చేనులలో పోయి ఈ చలిలో ఎట్లా చేసిరో ఏమో. మనకి తిండికి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి మనకి ఇట్లానే ఉంటుండొచ్చు. మేబీ ఏంటంటే నాకు ప్రీ టైమ్ బేబీస్ కదా, డెలివరీ టైంలో అస్సలు కూడా రెస్ట్ తీసుకోలేదు. ఎందుకంటే బేబీస్ అయితే ఎన్ఐసీలో ఉండే. ఫస్ట్ బాబుకి అంతే, సెకండ్ పాపకు కూడా అంతే. తిరిగిన వాళ్ళ దగ్గరికి ఇంటి నుంచి, కాబట్టి కొంచెం ప్రాబ్లం అయితే అయ్యింది. అప్పుడు రెస్ట్ తీసుకోనందుకు బాలింత పథ్యం కట్టాలంటారు, అందుకేనేమో మేబీ నేను అంటే బాలింత పథ్యం తీసుకోనందుకో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం చల్లీళ్ళలో చేయబెడితే చల్లగా, అంటే మొత్తం వణుకొచ్చేస్తుంది, షివరింగ్ వచ్చేస్తుంది. అందుకే
మీరు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆఫ్టర్ డెలివరీ చాలా అంటే జాగ్రత్తగా ఉండండి. ఇక్కడైతే బాసనలు తోమేసిన తర్వాత బెడ్రూమ్లోకి అయితే వచ్చేసిన. మాకు 2 బెడ్రూమ్లు ఉన్నాయి కాబట్టి ఒకటి అమ్మ పడుకుంటుంది, అమ్మ అండ్ పాప మా దగ్గర, లేదంటే ఎవరైనా ఒకరు మా దగ్గర ఒకరు అమ్మ దగ్గర అనమాట. ఇక్కడ పాప పడుకుంది కదా, మేము పాపకైతే సపరేట్గా ఒక క్లాత్ వేసేస్తాను, ఒక క్లాత్ దుప్పటి వేసేసి పడుకోబెడతాను. ఎందుకంటే బెడ్షీట్ అంతా మనం పడుకుంటాం కదా, కొంచెం డస్ట్ అవన్నీ ఉంటే ఎలర్జీ కానీ ఇన్ఫెక్షన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకే అట్లా అనమాట. తనది ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత మొత్తం బెడ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నా. ఏమనుకోకండి, నేను డైరెక్ట్గా మాట్లాడలేకపోయినా అని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బేబీ ఉంది కదా, పడుకుంటుంది, తను డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఇంకా మెల్లిగా అయితే తనని పడుకోబెట్టిన తర్వాత పనులు అయితే స్టార్ట్ చేసిన. మా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసి ఆరేసినాను పైన పొద్దున్నే 8:30కి. ఇప్పుడైతే బెడ్ దులిపేసిన కదా, ఇంకా బట్టలు ఉతకడానికి అయితే వెళ్ళిపోవాలి. రూమ్లో అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం కావచ్చు, అంటే చలికాలంలో ఎండాకాలంలో దుమ్ము అనేది బాగా వస్తుంది ఎవరి ఇంట్లోకైనా. దుమ్ము రానిది ఏదైతే ఉందో అంటే వర్షాకాలంలో దుమ్ము, వర్షాలు పడతాయి కదా, బురజ ఉంటుంది కాబట్టి దుమ్ము పైకి లేవదు అంతే. ఈ 2 కాలాల్లో కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి దుమ్ముతో. ఇంకా ఎక్కువ అంటే ఈ చలికాలం చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే డెంగ్యూ, మలేరియా అండ్ చికెన్ గున్యా వస్తున్నాయంట. న్యూస్లో కూడా అంటే చెప్తున్నారు కదా, పిల్లలకైతే ఇంకా జాగ్రత్తగా ఉంచండి. నేను కూడా తీసుకుంటాను కానీ అప్పుడప్పుడు నెగ్లిజెన్స్ చేస్తాను. ఆ నెగ్లిజెన్స్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వేలకు ఖర్చు పెట్టేటివి లక్షల వరకు పోయిన సిచ్యువేషన్ కూడా ఉంది నాకు. అది ముందు వీడియోస్లో నేను చెప్తాను. ఇంకా పాప అయితే వండుకుంది. నిన్న శనగకూర తీసుకొచ్చిండు మా ఆయన, ఆకును మొత్తం ఏరి ఎండకైతే ఆరబెట్టేసిన. ఇంకా బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేసిన. ఈ వాషింగ్ మిషన్లో వేసిన అని చెప్పిన కదా, పిల్లలు ఈ వాషింగ్ మిషన్లో వేయడం కంటే ఎవరైనా, నేనని కాదు ఎవరైనా కూడా మదర్స్ ఉంటారు కదా, వాళ్ళే వేడి నీళ్ళల్లో కొంచెం నానబెట్టి ఉతుక్కోవడం మంచిదని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే వాషింగ్ మిషన్లో వేయడం వల్ల క్లాత్లో ఉన్న బ్యాక్టీరియా క్లాత్లోనే ఉండిపోతుందంట. అంటే బట్టల్లో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో పిల్లలకి అది ఇంకెక్కువ కాకుండా మనం వేడి నీళ్ళలో నానబెట్టి ఉతుక్కోవడం వల్ల బ్యాక్టీరియా అనేది రాదు, పిల్లల వరకు చేరదు, ఇన్ఫెక్షన్స్ కూడా రావు చాలా మట్టుకు. అందుకే ఉతికేస్తున్నా. ఇక్కడ ఎండ కొడుతుంది కానీ ఎండలో మాత్రం చల్లగాలి వస్తుంది, అందుకే స్వెటర్ అయితే ఇప్పలేను నేను. ఇంకా 12:30, 1 వరకు స్వెటర్ అయితే వేసుకొని ఉన్నా అన్నట్టు. పిల్లల బట్టలు ఉతకడం అంటే అదొక రకమైన, అది ఏమంటారు, ఒక టాస్క్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ చిన్న బేబీస్ అయితే అంటే బిలో 1 ఇయర్ ఉన్న బేబీస్ ఏంటంటే ఉతకడానికి ఆయిల్ ఉంటాయి కదా, మనము మెడకి, కాళ్ళకి, చేతులకి ఆయిల్ ఎక్కువ రాస్తాం కదా, వాళ్ళ బట్టలకైతే జిడ్డు బాగా పడుతుంది. అట్లా ఇంకా మరి కుళ్ళలకైతే, నెత్తికి కట్టే కుళ్ళకైతే ఘోరంగా జిడ్డు ఉంటుంది. అది అందుకే నాకు ఉతకాలనిపించదు. ఎక్కువ శాతం పిల్లల బట్టలు మా అమ్మనే ఉతుకుతుంది. మా అమ్మాయి మాత్రమే నేను ఉతుకుతా. అంటే వాళ్ళ బట్టలు ఉతకరాదని కాదు కానీ అదో రకమైన ఫీలింగ్ నాకు. ఎందుకబ్బా ఇంత జిడ్డు పట్టినాయి, ఎట్లా ఉతకాలన్న ఒక భయం అంతే. ఇంకా ఉతికేసిన అన్నట్టు అట్లనో ఇట్లనో. ఎండ అయితే కొడుతుంది కానీ చల్లగాలి రావడం అనేది ఇది ఒక ఘోరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మా చుట్టూ మొత్తం కూడా ఇల్లు అనేవి ఎక్కువ లేవు, అంటే కొంచెం గ్రీనరీగా ఉంటుంది, అందుకేనేమో ఇట్లా పరిస్థితి.
నా వీడియోస్ నేనే తీసుకుంటాను, నాకు ఎవరి హెల్ప్ అయితే లేదు. ట్రైపాడ్ని సెట్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటున్నా. అంటే కొంతమంది చూసే వాళ్ళు కూడా తప్పుగా చూడకండి. ఎందుకంటే మీ ఇంట్లో అక్కనో చెల్లెనో యూట్యూబ్ చేస్తే ఎట్లా ఫీల్ అవుతారో మీరు కూడా అట్లనే కండి. నాకు సపోర్ట్ చేయండి, ముందుకు వెళ్తా. అంటే పేరు కోసం అని కాదు, కానీ నాకంటూ కొంతమంది మనుషుల్ని నేను ఉంచుకోవాలి. అంటే అక్కలుగా, చెల్లెలుగా, అన్నలుగా, తమ్ముళ్ళుగా ఇట్లా ఉంచుకోవాలనేది ఒక ఫీలింగ్ నాకు. అందుకే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా పిల్లల బట్టలు అయితే ఉతకడం అయిపోయింది, ఎండేస్తున్నా. యూట్యూబ్లో ఫస్ట్ నేను ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేసిన కాబట్టి నాకు ఈ ట్రైపాడ్ సెట్టింగ్ కానీ, యాంగిల్స్ కానీ, కెమెరా సెట్ చేయడం కానీ రాకొచ్చినాయి. ముందు నేర్చుకొని మీకు కూడా మంచి మంచి విషయాలు చెప్తా. అంటే నాకు తెలిసినవి చెప్పడానికి ట్రై చేస్తా, తెలియనివి తెలుసుకొని నేను ఎక్స్పీరియన్స్ చేసిన వాటిని మాత్రమే మీతో చెప్తా. ఎందుకంటే ఏవో తెలియని వాటిని చెప్పడము, ఇంకా అంటే తర్వాత రిమార్క్ తెచ్చుకోవడం అయితే నాకు ఇష్టం లేదు. అందుకే ఇన్ని రోజులు ఆగి ఇప్పుడైతే స్టార్ట్ చేసిన నేను యూట్యూబ్ అనేవి. ఈ జర్నీ ఇంకా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది తర్వాత చూసుకోవాలి. ఎందుకంటే ముందు నాకైతే సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు, 1 మంత్ అయిపోయింది. అందుకే మీరు అందరి దయ వల్ల మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే, షేర్ చేస్తే నా విషయాల్ని మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. ఇంకా ఏంటంటే మా అమ్మ నాకు సింగిల్ మదరు, ఫాదర్ లేరు, చిన్నప్పుడే చనిపోయారు. ఇదండి, ఇంకా నాకు చెప్పడానికైతే ఏం లేదు. ఇంకా ఎండేస్తున్న బట్టలు అయితే ఎండేసి ఇక్కడ మొక్కలకి నీళ్ళు, అంటే మార్నింగ్ టైంలో నేను లేసేది 5:30కి. 5:30 నుంచి పనులు చేసుకొని ఇంకా రిలాక్స్ అవ్వడం అంటే అయాన్స్ ఉంటే వేరే అనమాట, పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎందుకంటే వాడు లేసేది 10:30కి. మా పనులన్నీ అయిపోయేసరికి అయాన్స్ అనేది లేస్తాడు. ఇక్కడ అమ్ములు అయితే లేస్తూ ఉంటుంది. మా పాప పేరు ఆద్య, బాబు పేరు అయాన్స్ అనమాట. ఇంకా ఆద్యని అమ్ములని ముద్దుగా పిలుచుకుంటాము. అయాన్స్ని అయితే కన్నయ్య అని పిలుస్తాను నేను, అందరు మాత్రం అయాన్స్ అని పిలుస్తారు. ఇవండి మా పాప బాబు పేర్లు. ఇంకా మా ఆయన అయితే ఒక చిన్న ఎంప్లాయ్, మరీ మాకు ఎక్కువ శాలరీ వస్తుందని కాదు, ఏదో కాదు. ఇంకా ముందు పెట్టే వీడియోస్కి కామెంట్స్ కూడా చేస్తారు, అందుకే ఇప్పుడే చెప్తున్నా. ఇంకా ఓన్ హౌసా మాది రెంట్ హౌస్ అంటే రెంటెడ్ అని చెప్తా. ఎందుకంటే ఓన్ హౌస్ ఇంటి దగ్గర, అంటే మా ఊళ్ళో ఉంది. ప్రజెంట్ అయితే ఊళ్ళో లేము, ఒక టౌన్కి వచ్చేసాం మేము ఊరు నుంచి, ఎందుకంటే పిల్లల వల్ల. ఇంకా ఇదండి, మేము రిచ్చా పూరా అని అడిగితే నేనైతే పూరానే చెప్తాను. పూర్ అని కాదు, రిచ్ అని కాదు, మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే దారుణంగా ఉంటుంది. అయితే మరీ ఏం లేకుండా అయినా ఉండాలి, లేదంటే అన్నీ ఉన్నట్టుగా అయినా ఉండాలి. మా పరిస్థితి ఇంత దారుణంగా కావడానికి రీజన్ అయితే మా పిల్లలే. ఎందుకంటే వాళ్ళు ప్రీటర్మ్ బేబీస్ కాబట్టి, వాళ్ళు పుట్టిన తర్వాత కొన్ని లక్షలు పోసి కొనుక్కున్నట్టుగా మేము పెంచుకుంటున్నాం పిల్లల్ని. ఎందుకంటే పుట్టని వాళ్ళు అదొక రకమైన ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఖర్చు చేస్తారు. కానీ మా ప్రాబ్లమ్ని బట్టి మేము ఇంకా నడుస్తూ ఉంది ముందుకి. ఇంకెక్కడ వరకు అనేది ఇంకా తెలియదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రీటర్మ్ పుట్టిన వాళ్ళందరి పరిస్థితి కూడా ఇట్లానే ఉంటుందేమో. నా సిచ్యువేషన్స్, నా ఎక్స్పీరియన్స్ కూడా మొత్తం మీతో ముందు షేర్ చేసుకుంటాను. ఇంకా బట్టలు ఉతకడం అయితే అయిపోయింది, ఎండేసిన తర్వాత అయితే మొక్కలకు నీళ్ళు పోస్తున్నా.